రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరతపై కూటమి నాయకులు వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. యూరియా సరఫరాలో అవినీతికి పాల్పడ్డారని వైసీపీ చేస్తున్న ఆరోపణలపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. యూరియాలో అవినీతి జరిగిందని వైసీపీ నాయకులు సిగ్గు విడిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. యూరియాకు సంబంధించి 250 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని అబద్దాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సేవా కేంద్రాల్లో యూరియా బస్తాపై అదనంగా ₹1 కూడా తీసుకోలేదని మంత్రి అచ్చెన్న తెలిపారు. వర్షాలు వచ్చాయి, వాళ్ళు కూడా ఎర్లీగా నాట్లేయడం ప్రారంభించారు. వాళ్ళకి యూరియా అవసరం వచ్చింది. ఈ కారణాలన్నింటి వల్ల ఒక వారం రోజులు ఈ సమస్య ఏర్పడితే దీన్ని భూతద్దంలో చూపించి మా హయాంలో ఎవ్వరూ రోడ్డు మీదకి రాలేదు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు గారి నాయకత్వంలో యూరియా దొరకడం లేదు, రైతులు అల్లాడిపోతున్నారని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు. అందులో నిన్న చూస్తే రక్తం మరిగింది. పచ్చి అబద్ధాలు. ఎక్కడ సమస్య రాకుండా యూరియా ఇస్తుంటే దీన్ని విమర్శిస్తున్నారు. నిస్సిగ్గుగా పచ్చకామర్ల వాళ్ళకి పచ్చగా కనిపిస్తారు. నీ పుట్టుకే అవినీతి, నీ పార్టీయే అవినీతి. అధికారం లేనప్పుడు లక్షల కోట్లు, అధికారం వచ్చిన తర్వాత అధికారాన్ని ఉపయోగించుకొని రాష్ట్రాన్ని మొత్తం లూటీ చేసి ఈరోజు నీ అవినీతి అంతా బయటపడుతుంటే నిస్సిగ్గుగా యూరియా మీద 250 కోట్లు అవినీతి జరిగిందని నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే నీకు ఆ పిచ్చుందని అందరికీ ఉందనుకుంటావా? రైతుకి ఇచ్చిన దాని మీద ఎవరైనా సరే తప్పు చేస్తారా, అవినీతి చేస్తారా? ఎక్కడ కూడా రైతు సేవా కేంద్రంలో 1 పైసా అదనంగా లేకుండా ఇస్తుంటే నిస్సిగ్గుగా నువ్వు యూరియాలో అవినీతి జరిగిపోయిందని మాట్లాడుతుంటే